మనకు చెప్పాను కదా! పీహెచ్‌పీని MySQLi తోటి కనెక్ట్ చేయాలనుకుంటే గనక 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి MySQLi, ఇంకొకటి పీడీఓ. పీడీఓ అంటే ఏంటంటే పీహెచ్‌పీ డేటా ఆబ్జెక్ట్ ఒకటి, డేటా ఆబ్జెక్ట్స్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే MySQLi. MySQLiలో ఏది పీడీఓ యూజ్ చేయొచ్చా? MySQLi యూజ్ చేయొచ్చా అంటే మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ పీడీఓ ఏంటంటే మనం యూజ్ చేసిన డేటాబేస్ ఉంటుంది కదా! ఆ డేటాబేస్‌ని మనం ఒక చోటన డేటాబేస్‌లో క్రియేట్ చేసామనుకోండి. దాన్ని ఇంకొక సమ్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ తోటి మెర్జ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే గనక దాంతోటి కలపాలనుకున్నా ఆహ్, ఆర్ ఈ మన ప్రాజెక్ట్‌ని ఆ డేటాబేస్‌లోకి స్విచ్ చేసేయాలన్నా సరే, పీడీఓ మెథడ్‌లో చేసుకుంటే గనక అది చాలా ఈజీ. కానీ మనం చేసే అన్ని మినీ ప్రాజెక్ట్సే. మనం యూజ్ చేసేది ఓన్లీ MySQLiయే. సో, మనకి MySQL అనేది సరిపోతుంది. MySQLలో మనం 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఒకటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, ఇంకొకటి ప్రొసీజరల్. మనం చేసేదేంటంటే మొత్తం ప్రొసీజరల్‌లో ఫాలో అవుతాం. ప్రొసీజరల్‌లో ఇదిగోండి ప్రొసీజరల్‌లో ఇలా ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాంతోటి ఎప్పుడైనా సరే డేటాబేస్ తోటి ఆహ్, ఇంటరాక్ట్ అవ్వాలంటే గనక ద ఫస్ట్ స్టెప్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఈస్ క్రియేట్ కనెక్షన్. కనెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే గనక హ్మ్, ద ఫంక్షన్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఈస్ MySQLi_connect. సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చెప్పాను కదా! సో, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? మనం ఎప్పుడైనా సరే కనెక్షన్ చేయాలంటే అనుకుంటే గనక ఫస్ట్ MySQLi_connect. సో, దీంట్లో పారామీటర్స్ ఏముంటాయంటే సర్వర్ నేమ్ అంటే మనం యూజ్ చేసే లోకల్ హోస్ట్, మనం లోకల్ XAMPP గాని, వ్యాంప్ గాని చేస్తే లోకల్ హోస్ట్ అనేది ఉంటది. ఇదంతా ఒక వేరియబుల్‌లోకి తీసుకున్నాం చూడండి దీంట్లో ఒక వేరియబుల్‌లోకి తీసుకున్నాను. నెక్స్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో, పాస్వర్డ్ ఈ క్రియేట్ కనెక్షన్‌కి ఇది రాస్తాం ఫస్ట్. సో, MySQL_connect ఏం చేస్తుందంటే, దీంట్లోకి కనెక్షన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే కనెక్షన్ ఆబ్జెక్ట్. కనెక్షన్ గనక లేకపోయిందనుకోండి ఫాల్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇఫ్ కనెక్షన్ ఆబ్జెక్ట్ లేకపోతే ఫాల్స్‌ని క్రియేట్ అయిందనుకోండి, ఈ ఫాల్స్ క్రియేట్ అయితే గనక నాట్ ఫాల్స్ అని పెడితే గనక ట్రూ. ఇఫ్ ట్రూ అయితే ఏమవుతుంది? అదే మామూలు కనెక్షన్‌లో ఎస్టాబ్లిష్ అవ్వకపోతే గనక ఫాల్స్ రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా! ఫాల్స్‌లో నేను ఇక్కడ నాట్ అని పెట్టాను చూడండి. సో, నాట్ అని పెట్టాను కాబట్టి ఈ నాట్ ఉంది కదా! ఇఫ్ దీంట్లో ఫాల్స్ జనరేట్ అయిందనుకోండి, నాట్ ఫాల్స్ అయితే ట్రూ. ఇఫ్ ట్రూ అయితే గనక ఏంటి? కనెక్షన్ ఫెయిల్డ్. డై అనే ఒక ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇదేంటంటే డై అనేది దేనికి యూజ్ అవుతుందంటే పేజ్ నుంచి ఎండ్ అయిపోవడానికి. మనం ఆ సర్వర్‌ని ఏదైతే పేజ్ ఉందో పీహెచ్‌పీ పేజ్, ఆ పేజ్ నుంచి ఇంక అదే లాస్ట్ ఎగ్జిట్. ఇట్ వర్క్స్ సిమిలర్ యాస్ ఎగ్జిట్. ఎగ్జిట్ స్టేట్‌మెంట్ లాంటిది డై అంటే. సో, డై అని ఇచ్చిన వెంటనే కనెక్షన్ ఫెయిల్డ్ అనొచ్చి ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ MySQL i_connect_error. సో, ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, ఈ కనెక్షన్‌లో ఉండే ఎర్రర్స్ అన్నీ కూడా దీంట్లో స్ట్రింగ్ ఫార్మాట్‌లో జనరేట్ చేస్తుంది. అంటే ఏం ఎర్రర్ వచ్చిందో, ఆ ఎర్రర్‌ని దీంట్లో పాస్ చేస్తుంది. మనం ఫర్ సపోజ్ లోకల్ హోస్ట్ సర్వర్ నేమ్ తప్పిచ్చామనుకోండి, సర్వర్ నేమ్ తప్పిచ్చామని, లేకపోతే యూజర్ నేమ్ తప్పని, రూట్ పాస్వర్డ్ తప్పని, లేకపోతే డేటాబేస్ ఏమన్నా ఉందనుకోండి, ఆ తప్పులన్నీ కూడా జనరేట్ చేసి దాన్ని ప్రింట్ చేస్తుంది అంతే. స్ట్రింగ్ ఫార్మాట్‌లో దాని ఏం ఎర్రర్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. సో, ఫస్ట్ అయిపోయింది కదా! అయిన తర్వాత లేకపోతే గనక కనెక్షన్ సక్సెస్‌ఫుల్ అని వస్తది. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? కనెక్షన్ ఏమైనా క్లోజ్ చేయాలనుకుంటే గనక MySQLi_close. ఇంకా సమ్ ఇంపార్టెంట్ ఏంటంటే connect_error. ఇది కూడా ఆహ్, MySQL_connect_error ఈ 2 కొంచెం ఎర్రర్ డిస్క్రిప్షన్‌లు ఇస్తాయి. connect_error ఇది. సో, నెక్స్ట్ మెయిన్ ఎక్కువ యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే MySQLi_query. మనం ఏదన్నా క్వెరీని పెర్ఫార్మ్ చేయాలనుకుంటే గనక డేటాబేస్ తోటి మనం యూజ్ చేసే మెయిన్ ఫంక్షన్ ఏంటి? MySQLi_query. సో, ఈ క్వెరీలో 2 పారామీటర్స్ ఉంటాయి. ఒక పారామీటర్ ఏంటంటే కనెక్షను. సో, మనం పైన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం కదా! క్వెరీ. మనం ఏ క్వెరీ ఉందో ఆ క్వెరీని డైరెక్ట్ రాసేయొచ్చు. లేకపోతే గనక ఒక క్వెరీని ముందరే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసి, ఆ వేరియబుల్‌ని ఇక్కడ 2 పారామీటర్స్ కింద ఇచ్చేస్తాం. ఇదేం రిటర్న్ చేస్తుంది? సెలెక్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చినా, షో స్టేట్‌మెంట్ ఇచ్చినా, డిస్క్రైబ్ ఇచ్చినా, ఎక్స్‌ప్లెయిన్. ఈ 4 కూడా ఏం రిటర్న్ చేస్తుందంటే, ఆ రిజల్ట్ వచ్చే ఆబ్జెక్ట్‌ని ఏమైతే రిజల్ట్ వచ్చిందో సెలెక్ట్ అని క్లిక్ చేసామనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే కొన్ని వాల్యూస్ వస్తాయి కదా! ఆ రిజల్ట్ ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేస్తుంది.
లేకపోతే మిగతా అన్నిటికి కూడా జస్ట్ ట్రూ అని స్టోర్ చేస్తుంది. అంటే డేటాబేస్ క్రియేట్ అనే ఇంకొకటి ఉందనుకోండి, క్రియేట్ డేటాబేస్ క్వెరీ అని ఉందనుకోండి, క్రియేట్ అన్నదానికి ఏంటంటే ట్రూ అని రిటర్న్ అవుతుంది. అదే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని క్లిక్ చేసిన సెలెక్ట్ అంటే ఏం చేస్తుంది, డేటాబేస్ మీద సెలెక్ట్ చేస్తాం కదా, అది ఏం చేస్తుందంటే వచ్చిన రిజల్ట్ అంతటిగా కూడా ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుని స్టోర్ అవుతుంది. ఏమైనా తప్పు వస్తే కనుక జస్ట్ ఫాల్స్ కింద స్టోర్ అవుతుంది అంతే. ఈ MySQL అండర్స్కోర్ క్వెరీ అనేది అలా స్టోర్ అవుతుంది. దీంట్లో 2 ఉంటాయి. 2 పారామీటర్స్ మెయిన్ యూజ్ చేసే 2 పారామీటర్స్ ఏంటంటే కనెక్షన్, క్వెరీ. సో నెక్స్ట్ మెయిన్ ఇంకోటి ఏంటంటే MySQL అండర్స్కోర్ రోస్. మనం సెలెక్ట్ చేసిన దాంట్లో మన రోస్ ఉంటాయి కదా, మనం సెలెక్ట్ చేసిన ఇప్పుడు MySQL క్వెరీలో మనం కొన్ని సెలెక్ట్ చేసాం, అంటే డేటాబేస్లో ఉన్న రోస్ని సెలెక్ట్ చేసాం. ఆ రోస్ ఎన్నో తెలుసుకోవడానికి MySQL అండర్స్కోర్ రోస్ ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. ఈ రోస్ని ఎన్ని రోస్ వచ్చినాయో దాన్ని బట్టే మనం లూప్ చేసి వాల్యూస్ని ఫెచ్ చేసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే MySQLi అండర్స్కోర్ ఫెచ్ అండర్స్కోర్ అసోసియేషన్. ఇది ఏంటంటే ఒక అసోసియేటివ్ అర్రే కింద స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. మనం దాన్ని ఏం చేస్తాం, యూజింగ్ కీ తోటి మనం ఆ వాల్యూస్ని జనరేట్ చేస్తాం. ఇది కూడా సింపుల్గా కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత కనెక్షన్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ మెథడ్ ఏంటి, డేటాబేస్. చెప్పాను కదా MySQL అండర్స్కోర్ క్వెరీలో 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి కనెక్షన్, ఈ కనెక్షన్ వేరియబుల్. ఇంకొకటి ఏంటి, క్వెరీని ఆల్రెడీ డైరెక్ట్ ఇక్కడ $SQLలో తీసేసుకున్నాం. సో క్రియేట్ డేటాబేస్ MyDB. ఇది అయిన తర్వాత ట్రూ వచ్చింది అనుకోండి, దీంట్లో ట్రూ ఉంటే కనుక ఏం రిటర్న్ చేస్తుంది, ఇఫ్ ఇది ఏం రిటర్న్ చేస్తుందని చెప్పాను, ఏదర్ ట్రూ లేకపోతే కనుక ఏదన్నా ఆబ్జెక్ట్ లేకపోతే కనుక ఫాల్స్. సో ఈ రెండింటికి క్రియేట్ కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే క్రియేట్ అయింది, డేటాబేస్ క్రియేటెడ్. లేకపోతే కనుక ఎర్రర్ క్రియేటింగ్ డేటాబేస్, ఎర్రర్ ఏముందో దాన్ని జనరేట్ చేస్తుంది. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, డేటాబేస్ క్రియేషన్ అయిపోయింది. దాని తర్వాత డేటాబేస్ లోపల టేబుల్స్ని క్రియేట్ చేయాలి కదా. టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ మనం డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఇదిగోండి డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకుంటే కనుక ఇంతకు ముందర దాకా కనెక్షన్లో ఈ 3 ఇచ్చేవాళ్ళం, సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డీబీ నేమ్ అని కూడా ఇస్తున్నాం. అదే MyDB మనం ఏ డీబీని అయితే తీసుకున్నాం దాన్ని తీసుకుని అది ఇచ్చేసాం. సేమ్ SQLలో ఒకటి క్రియేట్ చేసాం, క్రియేట్ టేబుల్ అని క్వెరీ రాసాం. యూజింగ్ దట్ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని చేసి టేబుల్ క్రియేటెడ్ అయింది అని చేస్తాం. సేమ్ ఇన్సర్ట్ కూడా క్వెరీస్ రాస్తాం. ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ సింపుల్గా ఇది తీసుకుంటున్నాను, ఏంటంటే ఒక ఫామ్ తీసుకుంటున్నాను. మన HTML ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్ తీసుకుని ఆ ఫామ్లో జస్ట్ 2 వాల్యూసే పెడుతున్నాను. ఆ 2 వాల్యూస్ని పెట్టింది మా అందరూ వినండి, నేను 2 వాల్యూస్ పెట్టింది మీరు 4-5 వాల్యూస్ రిజిస్ట్రేషన్ బేస్ చేయాలి. అర్థమైంది కదా, నేను 2 వాల్యూస్తోనే చేస్తున్నాను. ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. ఇదంతా డైరెక్ట్ ఫామే. హెడ్, నెక్స్ట్ బాడీ, ఇవన్నీ గుర్తున్నాయి కదా, బేసిక్ ఇదంతా బేసిక్ HTML. బాడీ. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫామ్ తీసుకోవాలి. ఫామ్ లోపల తర్వాత రాద్దాం ఫామ్. సో నేను ఫామ్లోకి మెథడ్ అనేది ఉంటుంది. మెథడ్ మనం 2 టైప్స్ మెథడ్స్ అని చెప్పాను ఫస్ట్లో. గెట్, పోస్ట్. మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే పోస్ట్ యాక్షన్ ఏంటో, మనం వాల్యూస్ ఎక్కడికి వెళ్ళాలో, యాక్షన్ అనేది దేంట్లోకి వెళ్ళాలని తర్వాత రాద్దాం. సో ఫామ్లో నేను ఓన్లీ 2 ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. ఎంటర్ నేమ్. నేను ఎంటర్ చేసిన నేమ్, పాస్వర్డ్ డేటాబేస్కి ఎలా వెళ్తున్నాయి అనేది మనం మెయిన్ ఇప్పుడు చేసేది. మనం ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఇవ్వాలి. ఈ నేమ్ బట్టే ఈ నేమ్ అనే అట్రిబ్యూటే మెయిన్. ఈ నేమ్ అట్రిబ్యూట్లో నుంచే మనం అక్కడ తెచ్చుకుంటాం. ఎక్కడ, PHPలో యూజింగ్ అండర్స్కోర్ పోస్ట్ అనే ఫంక్షన్ ద్వారా ఇక్కడ నేమ్ అని ఇచ్చాను నేను. ఏదైనా ఇవ్వచ్చు నేమ్, ఇదే మెయిన్. నెక్స్ట్
ఎంటర్ పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ పాస్వర్డ్ అని తీసుకుంటున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పాస్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ సబ్మిట్ చేసేస్తున్నాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్, ఇది బటన్ క్లిక్ చేస్తున్నాను. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అనేది పెట్టేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. ఇది మనం పిహెచ్పి ఫైల్ కింద సేవ్ చేయాలి. ఎక్కడ చేస్తున్నాను చూడండి, హెచ్టి డాక్స్లో ఏం పెడుతున్నానంటే వెబ్టెక్ అని పెడుతున్నాను. వెబ్టెక్ డాట్ పిహెచ్పి ఆల్ టైప్స్ సేవ్. అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది క్లిక్ చేసిన వెంటనే వెబ్టెక్ లాగిన్ అనే దాంట్లోకి సబ్మిట్ అవ్వాలి. సో వెబ్టెక్ లాగిన్ డాట్ పిహెచ్పి సేవ్ చేస్తున్నాను. అది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు లేదు కదా ఈ వెబ్టెక్ లాగిన్ అనే పేజ్ మన దగ్గర లేదు. సో ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ అని సేవ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ సేవ్ చేస్తున్నాను. వెబ్టెక్ లాగిన్ డాట్ పిహెచ్పి ఫస్ట్ అక్కడ మనం సేవ్ చేస్తున్నాం కదా, సేవ్ చేసిన అక్కడ మనం 2 ఫీల్డ్స్లోకి వచ్చినాయి కదా, 2 ఫీల్డ్స్ని కూడా పిహెచ్పి ఫైల్ ఇది. అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఆ రెండు ఎలా స్టోర్ అవుతాయి అంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి ఫస్ట్ నేను ఆ రెండింటిని కూడా వేరియబుల్స్లోకి తెచ్చుకోవాలనుకుంటే కనుక అక్కడ ఎంటర్ చేసిందని తెచ్చుకోవాలనుకుంటే కనుక $_పోస్ట్ గుర్తుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. పోస్ట్ ఆఫ్ అక్కడ మనం యూనేమ్ అని ఇచ్చాను. నేమ్ అనే అట్రిబ్యూట్లో యూనేమ్ అనేది ఇచ్చాను. ఇంకొకటి పాస్వర్డ్ కదా అక్కడ ఇచ్చింది. పాస్ ఈజ్ ఈక్వల్ టు $_పోస్ట్ ఆఫ్ పాస్. మీరు ఇప్పుడు ఎక్కువని ఇంకోండి ఇక్కడ నేను ఇచ్చాను కదా, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ నేమ్ అనేది చెప్పాను కదా, ఇదిగోండి నేమ్ని ఎలా తెచ్చుకున్నాం, పోస్ట్ మెథడ్ యూజ్ చేశాను కాబట్టి $_పోస్ట్ ఆఫ్ యూనేమ్. ఇప్పుడు నేమ్లో ఏం స్టోర్ అవుతుంది, మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక ఎగ్జాంపుల్ ఒకసారి ఫోన్ వస్తుంది నాకు, 1 minute. ఇక్కడ అర్థమైంది కదా, ఎక్కడ చెప్పాను నేను, ఇదిగోండి ఇక్కడే యూనేమ్ అని వచ్చింది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ మెథడ్ యూజ్ చేసాం, $_పోస్ట్ ఆఫ్ యూనేమ్. ఇప్పుడు నేమ్లోకి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆగండి, ఫస్ట్ లోకల్ హోస్ట్ వెబ్టెక్ డాట్ పిహెచ్పి అని పెడతాం. వెబ్టెక్ డాట్ పిహెచ్పి ఇదిగోండి నేమ్లో పవన్ అని ఇస్తున్నాను, దీంట్లో సిఎస్సి అనేది ఇచ్చేస్తాం. సబ్మిట్ కొట్టిన వెంటనే అది ఇదిగోండి వెబ్టెక్ లాగిన్ డాట్ పిహెచ్పిది అక్కడికి వచ్చింది. కానీ మనం దాన్ని ఎక్కడ ఏం ప్రింట్ చేయాలి, వెబ్టెక్ లాగిన్లో ప్రింట్ చేయాలనుకుంటే కనుక జస్ట్ మనం ఎక్కువ $నేమ్ అని ఇస్తే కనుక హాయ్ పవన్ ఎక్కువ హాయ్ పాన్ ఇస్తే కనుక అది అయిపోతుంది. మనకి ఇది అంత అవసరం, ఇది ఆల్రెడీ నేను చెప్పింది. కానీ మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ది ఏం చెప్పాను, ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి,
సర్వర్ నేమ్ ఆల్రెడీ నేను చేసింది సేవ్ చేసేస్తున్నాను. వదిలేండి చూపిస్తాను. ఫస్ట్ మనం కనెక్షన్ క్రియేట్ చేయాలి కదా. కనెక్షన్లో సర్వర్ నేమ్ తీసుకుంటున్నాను, లోకల్ హోస్ట్. ఎన్ని ఒక వేరియబుల్లోకి తీసేసుకుంటున్నాను. $యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రూట్. యూజర్ నేమ్ ఏంటంటే రూట్. $పాస్వర్డ్. దీంట్లో పాస్వర్డ్ ఏమి ఉండదు, మనం ఎంటీగా ఇచ్చేయచ్చు. సో అయిపోయింది కదా ఇది. సో కనెక్షన్ ఇవ్వాలనుకుంటే కనుక నేను $conలోకి ఎస్క్యూఎల్ కనెక్ట్ చేయాలంటే కనుక mysqli_connect. అదేంటి కదా, mysqli_connectలో పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ లోకల్ హోస్ట్, ఇది ఫస్ట్ పారామీటర్. $_server కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను, కామా. సెకండ్ ఏంటి? యూజర్ నేమ్, Ctrl+C, కంట్రోల్. థర్డ్ది పాస్వర్డ్, Ctrl+C. ఇదిగోండి, ఇప్పుడు కనెక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే కనుక మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుందని చెప్పాను? ఇఫ్ కనెక్షన్ అయితే గనక, ఇఫ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే గనక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అని రావాలి, లేకపోతే గనక కనెక్షన్ ఫెయిల్డ్ అని రావాలి. సో దీంట్లోకి mysqli_connect అనేది ఏం జనరేట్ చేస్తుందని చెప్పాను నేను. ఏం జనరేట్ చేస్తుందంటే ఒక కనెక్షన్ ఆబ్జెక్ట్ని జనరేట్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ కనుక జనరేట్ చేయకపోతే కనుక ఒకవేళ కనెక్షన్ ఏమైనా ఫెయిల్ అయితే కనుక అది ఫాల్స్ని జనరేట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఫాల్స్ని జనరేట్ చేస్తే కనుక ఏం చేయాలో నేను చెప్దాం. సో ఫాల్స్ని నేను నాట్ పెట్టానంటే ట్రూ అవుతుంది కదా. సో దాంట్లో ఒకవేళ కనెక్షన్ ఏమైనా ఎస్టాబ్లిష్ అయితే కనుక, దాంట్లో ఎర్రర్ ఏమైనా ఉంటే కనుక డై అనే దాంట్లో, డై అంటే ఇట్ వర్క్స్ సిమిలర్ యాజ్ ఎగ్జిట్ స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ అయిన వెంటనే స్క్రిప్ట్ ఎండ్ అయిపోతుంది. కనెక్షన్ ఫెయిల్డ్ డాట్ ఆపరేటర్ దేనికంటే కంకాటినేషన్ వాడుతుంది. దీంట్లో ఎర్రర్ని చేయాలంటే ఏం చెప్పాను? MySQL ఎర్రర్ స్టేట్మెంట్ MySQL_connect_error. ఇది ఎల్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ ప్రింట్ చేస్తున్నాను. ఎక్కువ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ సేవ్ చేస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూస్తున్నాను. ఫస్ట్ స్టెప్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా. సో ఇదిగోండి, వెబ్టెక్లో ఏదో పెట్టాను, సబ్మిట్ కొట్టాను. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి. నో కనెక్షన్ కుడ్ బి మేడ్ బికాస్ ద టార్గెట్ మెషిన్ యాక్టివేట్లీ రిఫ్యూజ్డ్ ఇట్ అంట. కనెక్షన్ ఫెయిల్. సరే ఎర్రర్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేసాను చూడండి ఒకసారి. ఎక్కడ కనెక్షన్ ఫెయిల్డ్ అని రాలేదు కదా మనకి. కనెక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది. నో కనెక్షన్ కుడ్ బి మేడ్ బికాస్ ద టార్గెట్ మెషిన్ యాక్టివ్లీ రిఫ్యూజ్డ్ ఇట్. లైన్ 8.
కనెక్షన్ అంతా కరెక్ట్గానే రాసాం కదా. లోకల్ హోస్ట్ రూట్ ఇక్కడ MySQL ని స్టార్ట్ చేయలేదు, అది ఎర్రర్. స్టార్ట్ కూడా కొంచెం స్టార్ట్ అవ్వట్లేదు MySQL. ఇది MySQLలో ఏదో ఎర్రర్ ఉంది, నేను దీన్ని సాల్వ్ చేస్తాను. MySQL ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు మొత్తం మళ్ళీ సిస్టమ్ షట్ డౌన్ చేయాలనుకుంటా. నేను కోడ్ రాసేస్తున్నాను చూడండి. కోడ్ రాసిన తర్వాత దీని అవుట్పుట్ రేపు మార్నింగ్ చూపిస్తాను. ఒకసారి MySQL ఇది షట్ డౌన్ అయిపోతుంది అంటే ఎక్కడో ఇంకొక షార్ట్ ఓపెన్ అయి ఉంటే కనుక మీ ఎర్రర్ని నేను తర్వాత సాల్వ్ చేస్తాను. ఇదిగోండి, ఇదే కరెక్ట్, మనం రాసిందంతా కరెక్టే, కానీ MySQL ఇది అవ్వడం వల్ల అలా వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం రాయాల్సింది? మనం నెక్స్ట్ క్రియేట్ చేయాల్సింది డేటాబేస్ క్రియేట్ చేయాలి కదా. సో డేటాబేస్ క్రియేట్ చేయాలంటే కనుక నా దగ్గర ఆల్రెడీ రాసింది ఉంటుంది, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకా ఫస్ట్ క్వెరీ రాస్తాం. క్వెరీలో ఇది డేటాబేస్ ఫెయిల్ అయితే కనుక ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే క్వెరీలో ఏం రాస్తాను ఇక్కడ, డేటాబేస్ క్రియేట్ చేయడానికి క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ కదా, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్, డేటాబేస్ నేమ్ పవన్ ఎస్ఆర్కే ఆల్రెడీ, లేకపోతే పవన్ WT అని పెట్టాను అనుకోండి. సో ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా, MySQL క్వెరీలో చేయాలనుకుంటే కనుక $_ కనెక్షన్ క్వెరీ, ఈ క్వెరీని తీసుకొచ్చి ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇదే మెయిన్. సో ఇది అయితే కనుక టేబుల్ కాదు, మనం డేటాబేస్ క్రియేట్ చేసాం కాబట్టి డేటాబేస్ క్రియేటెడ్ అని రావాలి. డేటాబేస్ క్రియేటెడ్, లేకపోతే కనుక ఎర్రర్ చూపించాలి. ఏం ఎర్రర్ వచ్చిందో ఇది ఆల్రెడీ మొన్న చూసాం కదా, దీని అవుట్పుట్ ఎందుకు ఇలా వచ్చిందో. MySQL ఎర్రర్ లాస్ట్ టైం చూసాం కదా, దానివల్ల ఇలా వస్తుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ డేటాబేస్ క్రియేషన్ అయిపోతుంది కదా. క్రియేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం డేటాబేస్ని ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయాలి నెక్స్ట్ డేటాబేస్లోకి. ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ అది డేటాబేస్ తర్వాత డేటాబేస్ మీద పెర్ఫామ్ చేయాలంటే ఏం చెప్పాను, ఈ కనెక్షన్ అనే వేరియబుల్ ఇంకొకటి యాడ్ అవ్వాలని చెప్పాను కదా ఇందాక. ఈ కనెక్షన్ అనే దాంట్లోకి ఇంకోటి యాడ్ అవ్వాలని చెప్పాను కదా. సో డేటాబేస్ని ఇక్కడ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత టేబుల్స్ని క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ క్రియేట్ టేబుల్ అని ఇంకొక క్వెరీ రాస్తాం. ఇలా రాయకుండా మనం డైరెక్ట్ అది ఓపెన్ చేసి అలా కూడా రాసేయచ్చు. డైరెక్ట్ ఓపెన్ చేసేసి యూనేమ్ పాస్వర్డ్ అని ఒక 2 తీసుకున్నాను, నేను 2 రోస్ తీసుకున్నాను. దాంట్లోకి ఇదిగోండి ఇక్కడ $నేమ్ $pass మనం ఇక్కడ వచ్చినాయి కదా. యూనేమ్ అంటే ఏంటి, మనం ఇందాక నేను ఇచ్చిన పవన్ ఇచ్చాను అనుకోండి, ఇన్సర్ట్ ఇంటూ లాగిన్ అనే టేబుల్లోకి యూనేమ్ పాస్వర్డ్ అని నేను 2 వాల్యూస్ తీసుకున్నాను. దాంట్లో 2 రోస్ తీసుకున్నాను, 2 కాలమ్స్ తీసుకున్నాను. యూనేమ్లోకి ఏమొస్తుంది వాల్యూ, ఫస్ట్ మనం ఇక్కడ ఏది ఇస్తున్నామో అది ఈ వాల్యూకి వస్తుంది. ఇదే మెయిన్, ఇక్కడ వాల్యూస్ ఎలా రావాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఆ వాల్యూస్ని ఇలా పాస్ చేస్తున్నాం. అది క్వెరీలో రాశాను. ఆ క్వెరీని ఇక్కడ ఇలా ఎగ్జిక్యూట్ చేశాను. అర్థమైంది కదా, ఇదే మెయిన్. మనం అక్కడ వచ్చిన డేటాని మనం దాంట్లో పెట్టుకోవాలనుకుంటే కనుక ఇన్సర్ట్ ఇంటూ లాగిన్. ఈ లాగిన్ ఏంటి, మనం క్రియేట్ చేసిన టేబుల్. ఈ టేబుల్ దేంట్లో క్రియేట్ చేస్తాం, డేటాబేస్లో పవన్ SRKలో లాగిన్ అనే టేబుల్ తీసుకున్నాను నేను. ఆ లాగిన్ అనే టేబుల్లో 2 కాలమ్స్ తీసుకున్నాను, ఒకటి యూజర్ నేమ్, ఇంకొకటి పాస్వర్డ్. ఆ 2 రోస్లోకి వాల్యూస్ తీసుకోవాలనుకుంటే కనుక వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇదిగోండి $నేమ్. ఈ $నేమ్లోకి ఏమొస్తుంది, పోస్ట్ ఆఫ్ యూనేమ్ అంటే నేను పవన్ ఇచ్చాను అనుకోండి, ఆ వాల్యూ పవన్ ఇక్కడ పవన్ వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఈ పాస్వర్డ్ కూడా అంతే, అక్కడ ఏం పాస్వర్డ్ ఇస్తే వచ్చి దాన్ని ఇక్కడ పెర్ఫామ్ చేశాను, ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేశాను. సో అప్పుడు ఏం రావాలంటే
మన ఇష్టం, మనం ఇక్కడ మనం ఏది ఇస్తే వస్తుంది, డేటాబేస్ ఇన్సర్టెడ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత నేను అక్కడ ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను, దాన్నే డేటా రిట్రీవల్. సో డేటా రిట్రీవల్కి ఏంటంటే మెయిన్ ఇదిగోండి, సెలెక్ట్ యూనేమ్ కామా పాస్వర్డ్ ఫ్రమ్ లాగిన్. ఈ యూనేమ్ పాస్వర్డ్ ఉన్న వాటిని నేను దాన్ని తెచ్చుకుంటున్నాను. సో తెచ్చుకోవాలనుకుంటే కనుక ఇది ఒక రిజల్ట్లోకి స్టోర్ చేశాను నేను. సో సెలెక్ట్ అంటే చెప్పాను కదా, సెలెక్ట్ స్టేట్మెంట్ వాడినప్పుడు ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ టైప్ వస్తుందని. సో ఆబ్జెక్ట్లోకి వచ్చింది. ఇది దేనికంటే అసలు రిజల్ట్స్ 0 ఉన్నాయో లేదా. 0 ఉంటే మన దాంట్లో లోపల వాల్యూస్ ఏం లేవని చూపించేస్తుంది. ఇదిగోండి, ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే కనుక లోపలికి వెళ్తుంది. అదే అసలు 0 ఉందనుకోండి, గ్రేటర్ దాన్ 0 కాకుండా 0 ఆర్ అయితే కనుక ఇదిగోండి 0 రిజల్ట్స్, అంటే డేటాబేస్లో ఏమీ లేదని. సో ఒకవేళ ఆ రోస్ ఏం రిటర్న్ చేస్తుందని చెప్పాను, మన దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రిటర్న్ చేస్తుంది. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు లోపలికి వెళ్ళి $row ఈజ్ ఈక్వల్ టు MySQLi _fetch _association ఆఫ్ ఈ రిజల్ట్ ఆబ్జెక్ట్లోకి వచ్చిన దాన్ని ఫెచ్ చేస్తుంది యూజింగ్ అసోసియేటివ్ అర్రే. ఈ రోలోకి ఇప్పుడు అసోసియేటివ్ అర్రే వస్తుంది. సో రో ఆఫ్ యూ నేమ్లో ఏముంటుంది, మనం నేమ్ ఇస్తాం కదా, నేమ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో నెక్స్ట్ పాస్వర్డ్లోకి వచ్చిన పాస్వర్డ్. సో ఇది ఎప్పుడు దాకా అవుతుంది, అంటిల్ దీంట్లో ఉన్న వాల్యూస్ వచ్చేదాకా ఈ లూప్ అనేది, దీంట్లో వాల్యూస్ ఎండ్ అయ్యేదాకా ఈ లూప్ అనేది రన్ అవుతుంది. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు లోపలికి వెళ్తుంది, లేకపోతే కనుక డైరెక్ట్ ఇక్కడ ఎల్స్కి వచ్చేస్తుంది. ఈ ఎల్స్కి వచ్చేస్తుంది. గ్రేటర్ దాన్ 0 అంటే ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వైల్, మీకు లూప్ తెలిసిందే కదా. ఈ లూప్లో $row అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లోకి ఏమొస్తుంది, ఈ ఫెచ్ అంటే ఏం చేస్తుంది చెప్పాను కదా, అసోసియేటివ్ అర్రే కింద కీ వాల్యూ పేర్స్ వస్తాయి. ఆ కీ వాల్యూ పేర్స్ని $row ఆఫ్ యూనేమ్ అని తీసుకుంటే కనుక దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ అవుతుంది. పాస్వర్డ్ అంటే కనుక మనం ఇచ్చిన పవన్ అన్ని, అలా డేటాబేస్లో ఎన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఉన్నాయో అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఇదే మెయిన్ MySQL _fetch అండ్ మనం వాల్యూస్ని తెచ్చుకోవాలనుకుంటే కనుక. సో వీటిని ఏం చేస్తామంటే మనం టేబుల్స్లో రప్పిస్తాం. అర్థమైంది కదా, వీటిని ఏం చేస్తామంటే టేబుల్స్లో జనరేట్ అయ్యేలా చూస్తాం. మెయిన్ కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ బాగుండేలాగా టేబుల్స్లో జనరేట్ అయ్యేలా చూస్తాం. సో అర్థమైంది కదా. మీరు ఏం చేయాలంటే సేమ్ రేపొద్దున్న ఏం చేస్తానంటే నేను ఒక మినీ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుంటాను, ఈ ఎర్రర్ సాల్వ్ చేసేస్తాను నేను. నాకు తెలిసి సిస్టమ్ షట్ డౌన్ చేసి ఆన్ చేస్తే బాగానే అవుతుంది అనుకుంటున్నాను. ఎస్క్యూఎల్ అవ్వట్లేదు, దానివల్ల ఎర్రర్. ఇది ఎస్క్యూఎల్ ఏదో ఆపుతుంది. ఎస్క్యూఎల్ స్టేటస్ చేంజ్, MySQL అనేది స్టార్ట్ అవ్వట్లా. దాన్ని దాన్ని నెక్స్ట్ మీకు ఇంకా తీసుకుని ఒక మినీ ప్రాజెక్ట్ అంటే ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే మినీ ప్రాజెక్ట్ తీసుకుని దాంట్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, ఇంకా క్వెరీస్ అన్ని వెనకాల ఎలా పెర్ఫామ్ అవుతాయి, దానికి సెషన్ ఎలా క్రియేట్ చేస్తాం, అవన్నీ కూడా దాంట్లో చూద్దాం.